ఐపీఎల్ 2025 ముందు మెగా వేలం జరగనుంది. అంతకు ముందు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ నిబంధనలు జారీ చేసింది. దీని ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ జట్టులో గరిష్టంగా 5 ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. ఐపీఎల్ టైటిల్ ను ఎన్నడూ గెలవని ఆర్సీబీ ఫ్రాంచైజీ వేలానికి ముందు ఏ ఆటగాళ్లను ఉంచుకోగలదో వార్తలు బయటికి వస్తున్నాయి. ఇందులో కంపల్సరీ ఉండే ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది విరాట్ కోహ్లీయే. లీగ్ చరిత్రలో మొత్తం సీజన్ లో ఒకే జట్టుకు ఆడిన ఏకైక ఆటగాడు కోహ్లీ. కాబట్టి విరాట్ మరోసారి ఆర్సీబీలో కావడం పక్కా. తర్వాత టీమిండియా ప్రముఖ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను ఆర్సీబీ అంటిపెట్టుకోవడం దాదాపు ఖాయం. సిరాజ్ మూడో ఫార్మాట్ లో భారత జట్టులో భాగమయ్యాడు. న్యూ బాల్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రాంచైజీ అతన్ని జట్టు నుంచి తప్పించే ఆలోచన చేయదు. నెక్స్ట్, గత ఐపీఎల్ ఇంగ్లాండ్ తుఫాన్ బ్యాట్స్మెన్ విల్ జాక్స్ మెరుపు సెంచరీ సాధించాడు. దీంతో పాటు బౌలింగ్ లోనూ 2 వికెట్లు తీశాడు. తన తుఫాన్ బ్యాటింగ్ తో మ్యాచ్ దిశను మార్చగల సత్తా జాక్స్ కు ఉంది. ఈ కారణంగా ఆర్సీబీ అతన్ని జట్టులో ఉంచుతుంది. తర్వాత ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కొనసాగవచ్చు. గత ఐపీఎల్ లో ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ నుంచి ఆర్సీబీలో చేరిన గ్రీన్ ఆల్రౌండర్ పాత్రను బాగానే పోషించాడు. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ ను విడుదల చేయడం ద్వారా ఫ్రాంచైజీ గ్రీన్ ని జట్టులో ఉంచుకోవచ్చు. ఇంకా స్పిన్, ఫేస్ బౌలింగ్ లను ఎదుర్కొనే సత్తా రజత్ పటిదర్ కు ఉంది. ఐపీఎల్ లోని లాస్ట్ 24 ఇన్నింగ్స్ లలో అతను 35 సగటు 159 స్ట్రైక్ రేట్ తో 799 పరుగులు చేశాడు. ఇందులో 51 బౌండరీస్, 54 సిక్సర్లు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అతను జట్టులో కొనసాగడం దాదాపు ఖాయం.